నమస్తే, నా పేరు కిరణ్. స్మార్ట్ సిటీ పొలిక్రాడప్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. రాప్తాడ్ నియోజకవర్గంలో 3 రిజర్వాయర్లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం జగన్. వార్డు వాలంటీర్ ప్రియాంకకు జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. టిడ్కో లబ్ధిదారులకు అన్యాయం చేస్తే సహించం. ఉత్తర నియోజకవర్గంలో లబ్ధిదారులతో కలిసి ధర్నా చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 సాగునీటి ప్రాజెక్టులకు ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నై కొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం ఆన్లైన్లో ఆవిష్కరించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, అప్పలరాజుతో పాటు ఎంపీ గోరింట్ల యాదవ్, తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 10,000 ఎకరాలకు సాగునీరు అందించే 3 రిజర్వాయర్లను తక్షణం నిర్మాణం చేస్తామని తెలిపారు. వాలంటీర్ ప్రియాంక హత్యాయత్నం కేసులో న్యాయం చేకూర్చాలని కోరుతూ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పానీయాల నియంత్రణ కోసం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు, వీధి రేట్లు ఏర్పాటు చేయాలని కోరారు. బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసినందుకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం, వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి పేరెంట్ రీసెంట్గా అందరికీ తెలిసిందే 39వ వార్డు కన్వేయర్ బెల్ట్ దగ్గర ఒక అమ్మాయి ప్రియాంక అనే అమ్మాయికి ఒక కురవాడు వేధిస్తూ అసాల్ట్ చేయడం జరిగింది. ఇంట్లో దాక్కొని మరి 4 ప్రదేశాల్లోనేమో కత్తితోటేమో థ్రోట్ని కూడా ఒక కోడిని కోసే మాదిరిగా కోసేశాడు. అదృష్టం కొద్ది ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు ప్రాణంతో పోరాటం చేస్తూ ఉంది. ఈ అమ్మాయిని చాలా చక్కగా ఒక పేరెంటల్ అటెన్షన్ ఇచ్చి డాక్టర్స్ ఒక దేవుడిలాగా ఒక కేజీస్లోనేమో ఒక 14 మంది డాక్టర్స్ ఇంక్లూడింగ్ సూపరింటెండెంట్ కూడా వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా చేశారు. తర్వాత మా ఫ్యామిలీ కోరిక మేరకు సెవెన్ హిల్స్ హాస్పిటల్ జాయిన్ చేస్తే మా అమ్మాయి బతుకుతుంది, ఇక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పేసి అన్న రిక్వెస్ట్ మీద కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా సెవెన్ హిల్స్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు స్టేబుల్గా ఉంది. మరింత ఒక 3-4 డేస్లో మనకి పూర్తిగా రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి కిరాతకమైన పనులు ఇది జరగకుండా ఉండేందుకు ఈరోజు కలెక్టర్ గారికి ఒక లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కువగా పాత నగరం అనగానే పాత బిల్డింగ్స్, డైలాపిడెడ్ కండిషన్స్లో కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్వి, రిజిస్టర్ ఆఫీస్వి, పోస్ట్ ఆఫీసెస్వి, ఫైర్ ఆఫీసెస్వి, ఆ ప్రదేశంలో ఎక్కువగా ఏకాంతమైన సెక్యూరిటీ ప్లేసెస్ అవి ఉన్నాయన్నమాట. అలాంటి ప్లేసెస్లో అన్నింటిలో కూడా ఈ మందు బాబులు, అలాగే ఈ ఇంజెక్షన్ తీసుకోవడాలు, డ్రగ్స్ వాడడాలు, గంజాయి తాగడాలు. ఉత్తర నియోజకవర్గంలో గృహ లబ్ధిదారులకు అన్యాయం చేస్తే సహించేది లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 480 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తే వాటిని తగ్గించి వేరే ప్రాంత వారికి ఇక్కడ ఇళ్లు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద లబ్ధిదారులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. లబ్ధిదారులను తగ్గిస్తే ఇళ్ల ప్రారంభోత్సవాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. జనవరి 2019లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఆనాటి ఉన్న 34వ వార్డులో ఇప్పుడు ఆ వార్డు నెంబర్ 45 అయింది. సుమారు 2 ఎకరాల 36 సెంట్ల భూమిలో 480 ఇళ్లు నిర్మాణం చేపట్టడం గురించి, ఇక్కడ సుమారు 400 మంది ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఒప్పించి
మీకు సంవత్సరంన్నరలో అంటే 15 నెలలు 18 నెలల్లో మీకు ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా పాపం ఇక్కడి నుంచి ఖాళీ చేయించింది నేనే. ఖాళీ చేయించి వాళ్ళని రోడ్డు మీద పెట్టి ఇతర ప్రాంతాలకి కూడా వాళ్ళని పంపించేసి ఇక్కడ నిర్మాణం శంకుస్థాపన చేయటం జరిగింది 18 జనవరి 2019లో. దురదృష్టవశాత్తు లేకపోతే అదృష్టవశాత్తు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయింది. ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. ఇంకొక దారుణం ఏంటంటే ఇప్పుడు ఇళ్ల నిర్మాణం ఏపీ టిడ్కో వారు చెప్తున్నది కేవలం 200 ఇళ్లే కడతాము, మాకు ప్రభుత్వం ఇచ్చిన అధికారము కానీ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారము ఇప్పుడు మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము 280 ఇళ్లే కడతామంటున్నారు. ఇది వరకు 480 ఇళ్లకి 280 ఇళ్లే కడితే అంతకుముందు. విశాఖలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తానని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. రైల్వే స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. క్రీడలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంపీ చెప్పారు. త్వరలో విశాఖలో అకాడమీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందుతున్న విశాఖ నగరం మరింతగా అభివృద్ధిని సాధిస్తుందని ఆయన తెలిపారు. విశాఖను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖలో జరిగే ఈ క్రికెట్ పోటీలలో 10 జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 76వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నడుపురు రామాలయం వద్ద వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో చేపట్టిన శిబిరాన్ని వంశీరెడ్డి ప్రారంభించారు. వైద్యులు రోగులను పరీక్షించి కొందరిని ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. వృద్ధులకు పండ్లు, అవసరమైన మందులను పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వంశీరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకటరమణ, పిట్టారెడ్డి, అండిపోయిన సన్నీ తదితరులు పాల్గొన్నారు. 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి కాబట్టి మీరు ఏదో మంచి కార్యక్రమం చేయాలంటే ఈ రోజు 10 మందికి మన ద్వారా నేత్రదానం చేయాలని ఉద్దేశం, నేత్ర సంబంధించి ఏదైనా ఆపరేషన్ చేయాలని ఉద్దేశంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి అన్ని రకాల సహకరించి మాకు ముందు నడిపించినటువంటి పెద్దలు గవర్నమెంట్ కార్యక్రమాలు విచ్చేసారు. వంశీరెడ్డి గారు మరొకసారి నిండిన కూడా నాకు తయారుగా ఉండాలని చెప్పి మనకు కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దొడ్డి రామన్ గారి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ అలాగే జనరల్ చెకప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ వార్డులో. అయితే ఇదే రోజు మరి నా పుట్టినరోజు కావడం కూడా విశేషం. కార్యక్రమాలు ఒకటే రోజు వచ్చినాయి కనుక ఒకే వేదిక మీద పెడితే బాగుంటుందని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అలాగే మా చేతుల మీద కూడా వృద్ధులకి మెడిసిన్స్ కానీ స్పెక్టికల్స్ కానీ ఐ చెకప్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనం ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలను ఉత్తర వైకాపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. వైఎస్ భారతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధాని అమరావతిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ రావు అన్నారు. రాజధాని అమరావతిపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆయన విశాఖలోని హోటల్లో ప్రదర్శించారు. రాజధాని అమరావతి విషయంలో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై ప్రజల్లో చర్చకు తీసుకురావడానికి ఈ డాక్యుమెంటరీని వెల్లడించారు. అసలు ఒక్క రాజధాని నుంచి మరో రాజధానికి మారుతూ ఉండడం మన తలరాతలోనే ఉందా? మనం చెన్నపట్నం నుంచి కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చాం, అమరావతి నుంచి మళ్ళీ ప్రయాణం అంటున్నాం. ఏ రాష్ట్రంలో జరగలేదు. ఏమిటి దీనికి కారణం? ఎవరు దీనికి బాధ్యులు? ఈ దుస్థితి ఎందుకు వచ్చింది మనకి అనేది నేను వేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలో భాగంగానే ఇవాళ అమరావతి చుట్టూ ముసురుకున్నటువంటి వివాదం ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, పరిపాలనా కేంద్రంగా ఉండాల్సినటువంటి అమరావతి ఇవాళ వివాదాలకి, నినాదాల అభ్యంతరాలకి, సమర్థనలకి, ఆందోళనలకి ఎందుకు వేదికగా మారింది? అసలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అని నిర్ణయించడంలో దోషం ఉందా?
నిర్ణయించినటువంటి ప్రక్రియలో దోషం ఉందా, అంత స్థలం కావాలనుకోవడం తప్ప ఆ స్థలాన్ని సేకరించినటువంటి విధానంలో తప్పు ఉందా? ఇదివరకు సమర్థించిన వారు ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు? సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, మనం కూడా అలా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక వాదన. సౌత్ ఆఫ్రికాలో ఎందుకు 3 రాజధానులు వచ్చాయి? 3 రాజధానుల అనుభవం సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి. అమరావతి చరిత్రను అధ్యయనం చేయాలి అని ఒక సంకల్పంతో బయలుదేరాను. సాధ్యమైనంత వరకు అందరినీ కలిశాను, రైతుల్ని కలిశాను, రాజకీయ పక్షాల ప్రతినిధులను కలిశాను, స్వతంత్రంగా రాజకీయాల మీద విశ్లేషణ చేస్తున్నవారు, వ్యాఖ్యానం చేస్తూ వీరితో మాట్లాడాను, సామాన్య ప్రజలను, చరిత్రకారులను కలిశాను, న్యాయ నిపుణులు. జూమ్ ద్వారా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నిపుణులతోటి మాట్లాడాను. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం. రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్లకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం జగన్. వార్డు వాలంటీర్ ప్రియాంకకు జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. టిడ్కో లబ్ధిదారులకు అన్యాయం చేస్తే సహించం. ఉత్తర నియోజకవర్గంలో లబ్ధిదారులతో కలిసి ధర్నా చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇవి స్మార్ట్ సిటీ పడుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.